యొక్క ధ్యాన గురువు పత్రిజీ గారికి, అట్లాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న లలితా మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి మన యొక్క ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈరోజు ఈ సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం మన యొక్క దేహాన్ని అంటే మన శరీరాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి చెప్పుకుంటాం అన్నమాట. మన యొక్క శరీరం ఒక అద్భుతమైనటువంటి ఒక యంత్రం. ఇది ఈ యంత్రం 10 కాలాల పాటు బాగా పనిచేయాలంటే దాన్ని చాలా చక్రంగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ మన శరీరం ఉన్నటువంటి గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం, ఈ యొక్క వెనక ఈ లివర్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అవి బయట ల్యాబొరేటరీలో మన సైంటిస్టులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి పరికరాలని తయారు చేయలేరు. కాబట్టి ఈ యొక్క అవయవాలు మనం కాపాడుకోవాలంటేనే మన శరీరం 10 కాలాల పాటు రోగగ్రస్తం కాకుండా ఉంటుంది. మనకి శరీరానికి తగిన విశ్రాంతి, మనం కష్టపడి పనిచేసే వాళ్ళకి విశ్రాంతి, ప్రతిరోజు విశ్రాంతి కావాలి. కాబట్టి శరీరానికి విశ్రాంతి కావాలంటే బాగా నిద్రపోవాలి. కనీసం రోజుకి 5 నుంచి 6 గంటల సేపు ఖచ్చితంగా నిద్రపోవాలి. మన వయసు వాళ్ళకి 5 నుంచి 6 గంటల సేపు నిద్రపోతే చాలు. చిన్నపిల్లలైతే 8 గంటల సేపు నిద్రపోతారు. మనస్సుకి విశ్రాంతి కావాలంటే ధ్యానం చేసుకోవాలి. మనందరం కూడా ధ్యాన మార్గంలోనే ఉన్నాం కాబట్టి ధ్యానం చాలా మంచిది. వీలుంటే రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేయండి. కనీసం 2 గంటలన్నా, ఉదయం 1 గంట, అంటే మధ్యాహ్నం వీలు కాకపోవచ్చు అందరికీ. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం చేసుకుంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటే మన ధ్యానం కూడా అంత చక్కగా కుదురుతుంది అన్నమాట. అది రెండు ఒకదానికి అవినావ సంబంధం ఉంది. అట్లాగే మన ప్రేగులకు కూడా విశ్రాంతి అవసరం. మనం ఎంతసేపటికి తినడమే కానీ వాటికి విశ్రాంతి ఇవ్వటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం విశ్రాంతి ఇవ్వాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. ఇది ఈ ఆయుర్వేదంలో ఏంటంటే పంచకర్మలు అనేటువంటి కొన్ని చెప్పుకున్నారు వాళ్ళు. వాటి ద్వారా మన శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్ని కూడా, అంటే ఈ యొక్క మలినాలన్నీ కూడా బయటకు పంపించడానికి కొన్ని పద్ధతులు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే వమనము, అంటే వామిటింగ్ చేసుకోవడం. వారానికి ఒకసారి ఉప్పు నీరు తీసుకోవాలి. ఉప్పు నీరు అంటే కనీసం 2 గ్లాసులు నీరు తీసుకునేసి దాంట్లో ఒక 4 చెంచాలు ఉప్పు వేసుకునేసి ఉదయాన్నే పరగడుపును తాగాలన్నమాట. ఉదయాన్నే ఆహారం ఏం తీసుకోకముందు తాగాలి. ఒక 10 నిమిషాల లోపల ఉప్పు నీరు తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వామిటింగ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే వామిటింగ్ జరిగినప్పుడు మన శరీరంలో యొక్క ఈ ఆహార నాళికలో కానీ, జీర్ణకోశంలో కానీ ఒక రకమైనటువంటి తెగడ పదార్థం ఉంటుందన్నమాట. అదంతా కూడా ఉప్పు నీరుతో పాటు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాం మనం. తర్వాత నిదానంగా కాసేపు తర్వాత మనం ఆహారం వెంటనే మాత్రం తీసుకోకూడదు. కొంత టైం ఇవ్వాలన్నమాట. అది ఆ పని జరిగిన తర్వాత కనీసం 1 గంట సేపు టైం ఇచ్చి తర్వాత నిదానంగా ద్రవ పదార్థం తీసుకొని తర్వాత ఘన పదార్థం తీసుకోవాలి. అట్లాగా వారానికి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది అది. తర్వాత విరేచనం అనేది ఏంటంటే చాలా మంది ఈ యొక్క సరిగా ఈ టాయిలెట్ పోరన్నమాట. అట్లాగే చిన్నపిల్లలు అప్పుడైతే మామూలుగా విరేచన పోయేదానికి కూడా మామూలుగా పాత రోజుల్లో అయితే ఆముదం తాగించేవాళ్ళు. అదే పద్ధతిని ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎట్లాగంటే ఆముదము ఒక 60 ml, ఆముదం అంటే బయట ఆముదం తీసుకోబాకండి. మళ్ళా ఈ యొక్క యంత్రాల్లో చేసిన ఆముదము కల్తీ జరిగి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనము మిల్లు దగ్గరికి పోయేసి తెచ్చుకోవాలి. ఆ ఆముదాన్ని ఒక 60 ml ఆముదాన్ని తీసుకునేసి ఆరెంజ్ జ్యూస్లో కానీ, ద్రాక్ష రసంలో కానీ కలుపుకొని తాగాలి. ఉదయాన్నే పరగడుపుని తాగాలన్నమాట. తాగిన తర్వాత ఒక 1 గంట 2 గంట అట్లా వాకింగ్ చేస్తున్నామంటే ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అట్లాగా ఉదయం కాకుండా ఉండే పని అయితే రాత్రి సమయంలో వేసేదే గోరువెచ్చని నీళ్ళలో ఈ యొక్క ఆముదం మనం చెప్పుకున్న ప్రకారం ఒక 60 ml ఆముదాన్ని వేసుకొని తాగితే మనకి ఉదయానికల్లా ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. అది అప్పుడప్పుడు చేసుకుంటుంటే మోషన్ ఫ్రీ అవుతుంది. ఇంకొకటి బస్తి అనేది ఒక పద్ధతి ఉందంటది. అది మనం సొంతంగా చేసుకునేది కాదు, ఆయుర్వేద డాక్టర్లే చేస్తారనమాట. కొన్ని మూలికల కషాయం ఉంటుందన్నమాట. అది మన యొక్క ఆసనం ద్వారా లోపలికి పంపిస్తారంట. అది మనం చేసుకునేది కాదు, ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే చేసేది బస్తి అనేది. అది ఆ విధంగా కూడా మన యొక్క ప్రేగులు శుభపడతాయి. ఇంకోటి నస్య అనేది ఒకటి ఉంది. నస్య అంటే మనకి శ్వాసకోశంలో ఏదో కొంత ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగవచ్చు. శ్వాసనాళంలో కానీ ముక్కులో కానీ ఉన్నప్పుడు నాటు ఆవు నెయ్యిని బాగా కరిగించి
నాటావు నెయ్యి, మామూలు నెయ్యి కాదు, నాటావు నెయ్యిని బాగా కరిగించి ఒక మంచం మీద ఎలకలు పడుకునేసి బాగా వెనక్కి పెట్టుకునేసి ఒక 2 డ్రాప్స్, ఆ ముక్కులో ఒక 2 డ్రాప్స్, ఈ ముక్కులో 2 డ్రాప్స్ అట్లా వేసుకుని చాలన్నమాట. చాలా వరకు రిలాక్స్ అవుతుంది అనమాట ఆ నెస్సి అనే పద్ధతి ద్వారా. అంటే శ్వాసకోశము ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇంకొకటి రక్త మోక్ష అనే పద్ధతి ఒకటి ఉంది. రక్త మోక్ష అనేది ఏంటంటే జలగల ద్వారా, జలగలు అది కూడా మన సొంతంగా చేస్తున్నది కాదు. అంటే మన శరీర భాగాల్లో కొన్ని దగ్గర సిరల పై భాగంలో వాళ్ళకి తెలుసు, డాక్టర్లు తెలుసు కాబట్టి ఆయుర్వేద డాక్టర్లకి ఆ యొక్క జలగల్ని అంటిస్తారు అనమాట. అక్కడక్కడ అంటించినప్పుడు ఆ జలగలు ఏం చేస్తాయి, మన యొక్క రక్తాన్ని పీల్చేస్తాయి. పీల్చినప్పుడు ఆ చెడు రక్తం అంతా కూడా పొయ్యేసేసి రక్తం శుభ్రపడుతుంది. అదొక పద్ధతి ఉందంట. ఇంకపోతే అతి ముఖ్యమైనది ఎనిమా. ఈ మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ బేకరీ ఫుడ్స్ తినే దానివల్ల, పీచు పదార్థం లేని దానివల్ల ఎక్కువ మంది ఈ యొక్క మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అసలు మనకి ఎక్కువ జబ్బులు రావడానికి కారణం కూడా ఈ ప్రేవులు శుభ్రంగా లేకపోవడం, విసర్జన సరిగా జరగకపోవడం. మనం ఎంతసేపు తినడమే కానీ మనం ఎన్నిసార్లు తింటున్నామో అన్నిసార్లు ఖచ్చితంగా టాయిలెట్ పోవాలన్నమాట. అది జరగటం లేదు ఇప్పుడు. కాబట్టి కొంత రోగాలు రావడానికి కారణం అది ఉందన్నమాట ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ఎనిమా కిట్, ఈ మనకి మామూలుగా ఈ యొక్క షాపులు, సర్జికల్ షాపులు అమ్ముతుంటారు అనమాట. అక్కడ పోయి ఎనిమా కిట్ తీసుకునేసి, ఎవరు డాక్టర్ అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. అది ఎనిమా కిట్ తీసుకునేసి అది కనీసం 1 లీటర్ నీళ్లు పడుతుంది. టాయిలెట్ లోకి పోయిన తర్వాత ఆ యొక్క బాక్స్ నింపుకున్న తర్వాత మంచినీళ్ళు దాంట్లో ఏం కలపలేదు, మంచినీళ్ళు కలుపుకునేసి మన మామ సీట్లో కూర్చునేసి దానికి కనీసం 2 మీటర్ల పైప్ ఉంటుంది అనమాట. అది ఆ పైపుని కూర్చునేసి అతి జాగ్రత్తగా ఆ యొక్క ఆసన ద్వారం అందకుండా ఒక 10 ml అంటే 10 సెంటీమీటర్ల దూరం లోపలికి అది ప్రేగులు చాలా మృదువైనవి కాబట్టి తొందరపాటుకు తగ్గదు, చిన్నగా పంపించాలన్నమాట. ఒక 10 సెంటీమీటర్లు పోతే చాలు. తర్వాత అది ఆ యొక్క భాగాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే, ఆ బాటిల్లో భాగం ఉంటుంది, ప్రెస్ చేసే భాగం ఉంటుంది అనమాట. ప్రెస్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అంతా కూడా క్రమంగా లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైపు తీసేసేయాలి. అట్లాగే కాసేపు కూర్చోమంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ సమస్యలు ఉన్నాయో వాళ్ళు కనుక కనీసం వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఈ విధంగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఆ మలబద్ధక సమస్య పోతుంది. అది పోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పీచు పదార్థం తినడం అలవాటు చేసుకోవాలి. పీచు పదార్థం అంటే ఎక్కువ ఈ బేకరీ ఫుడ్స్ జోలికి పోకుండా చాలు. ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ పీచు పదార్థం, మనకి మామూలుగా ఈ యొక్క సిరిధాన్యాలు ఉన్నాయి కదా, పీచు పదార్థం బాగుండేటువంటి కాయగూరలు అలాంటి ఎక్కువ తీసుకుంటుంటే ఫ్రీ మోషన్ అవుతుంది అన్నమాట కొంత సాధ్యం. కాబట్టి మలబద్ధకం నుంచి పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎనిమా కిట్ని తెచ్చుకునేసి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి మాత్రం డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, దాంట్లో సిగ్గుపడాల్సిన పని లేదు. ఇంకపోతే ఉపవాసం అనేది అతి ముఖ్యమైనటువంటిది. మనం మామూలుగా ఎక్కువగా ఉపవాసం ఎప్పుడు ఉంటుంటామంటే ఏదో నాగోల్ చౌదప్పుడు లేకుంటే శనివారాలటప్పుడు ఉపయోగం ఉంటారు. కొంతమంది ఏకాదశి ఉపవాసాలు కూడా. ఉపవాసం అనేది 2 రకాలుగా ఉంటుంది అనమాట. కేవలం శారీరక పరంగా ఏ ఆహారం తీసుకోకుండా ఆయా మేము ఉపవాసం ఉన్నాం దేవుడికి కనుక ఉద్దేశం ఒకటి. ఇంకొకటి ఉపవాసం అంటే అర్థమైంది దగ్గరగా ఉండడం. దగ్గరగా అంటే ఎవరికి దగ్గరగా ఉండడం, మన మనసుకి మన ఆత్మకి దగ్గరగా ఉండడం అనమాట. ఆ విధంగా రెండు విధాల ప్రయోజనం ఉపవాసం వల్ల. కాబట్టి మనం ప్రతి ఏకాదశి ఒక నెలలో 2 సార్లు వస్తున్నాయి అనమాట. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసంలో చాలా మన యొక్క పద్ధతులు కూడా అవే. మన పెద్దలు ఎప్పుడో అది ఆచరించున్నారనమాట. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి ఆలోచన లేకుండా, ఉపవాసం రోజు మాత్రము ఎక్కువ పనులు చేయకూడదు. ఎక్కువ పనులు చేస్తే మనకి ముందరే ఏమీ తీసుకోలేదు, పనులు ఎక్కువ చేసినప్పుడు మళ్ళీ శరీరం అలసిపోతే అది మళ్ళీ కంట్రోల్ కావాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తేలిక పనులు చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఉంటే అది చాలా మంచిది. ఇంకపోతే కొంతమంది మేము రోజంతా ఎక్కడ తినకుండా ఉండలేము అంటే ఏం చేయాలంటే కేవలం నీరు మాత్రం తీసుకోవచ్చు. ఇంకా లేకుంటే నీటిలో కొద్దిగా ఈ నిమ్మరసము తేనె కలుపుకొని తాగొచ్చు ఎట్టయినా సరే. ఇంకా లేకుంటే ఇక ఆరెంజ్ జ్యూస్ తీసుకుని మొత్తమే ద్రవ పదార్థాలే తీసుకుంటుండొచ్చు. అప్పుడప్పుడు తీసుకుంటామంటే వాళ్ళు మరీ వీక్ కాకుండా ఉంటారనమాట. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు రంజాన్ నెలంతా కూడా ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సూర్యోదయానికంటే ముందే ఏదో తినేస్తారు. కొద్దిగా సూర్యోదయానికి ముందే బాగా చీకటి 4 గంటలప్పుడే తినేస్తారు. మళ్ళా ఎప్పుడు తింటారంటే వాళ్ళు 9 గంటలకు, రాత్రి 9, 10 తింటారు. అంటే కనీసం వాళ్ళు 16 గంటల సమయము ఎలాంటి ఆహారం తీసుకోరు. మరీ కొంతమంది ముఖ్యంగా అయితే నీరు కాదు కదా, మన యొక్క లాలాజలం ఉమ్మి కూడా మింగరంట.
అంత కఠినంగా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా మాంసాహారం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. మన శరీరంలో కొవ్వు పదార్థం అంతా కరిగిపోవాలి అని నిర్ణయించుకున్నారన్నమాట. అది కూడా మంచి పద్ధతే కదా! ఏ మతం వాళ్ళైనా సరే అది వాళ్ళు ఆ విధంగా పాటిస్తున్నారు. మనం కూడా అట్లాగే మన పద్ధతులు ఉన్నాయి. ఏకాదశులు ఉన్నాయి, ఈ ఉపవాసాలు ఉన్నాయి కాబట్టి మన పద్ధతిని పాటించుకుంటూ ఉపవాసం ఉన్న దానివల్ల మన ప్రేగులకి పూర్తి విశ్రాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఆ రోజు ఎంత బాగుంటుంది. అవి హాయిగా వాటి పనులు అవి ఉంటాయి. పక్క రోజు బాగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఈ ఉపవాసం ఉన్నది మనకి ఈ యొక్క మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో మనకి దేశంలో కరువు వచ్చిందనమాట. పంటలు సరిగా పండక కరువు వచ్చింది. ఆహార సమస్య ఏర్పడింది. అమెరికా వాళ్ళని కనుక సహాయం అడుగుంటే వాళ్ళు ఎర్ర గోధుమలు ఇస్తామని చెప్పారు వాళ్ళు. కానీ మన ప్రధానమంత్రి ఒప్పుకోలేదు. వాళ్ళని మనం దేవిచ్చేది, మనం సస్యశ్యామల దేశం మంది. ఈ రోజు కాకుండా రేపు పండతాయి మనకి అనేసి ఏం చేశాడు, ప్రతి శనివారం కూడా మన అందరూ కూడా ఉపవాసం ఉండండి అనేసి అనౌన్స్మెంట్ చేశాడు ఆ రోజు రేడియోలో. అది అందరూ కూడా పాటించిన దానివల్ల మన ఆహార సమస్య తొందరగా తీరిపోయింది. ఇన్ని కోట్ల మంది ఒక రోజు తినకుండా ఉంటే ఎంత ఆహారం మిగిలిపోతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఆ విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ యొక్క సమస్యని సులభంగా పరిష్కరించారనమాట. అప్పటి నుంచి ఈ శనివారం ఉపవాసం అనేది మనకు వచ్చింది. కానీ మన మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఈ మరీ నాగల చదువుపడితే నాకు నవ్వు వస్తుంది. చిన్నప్పుడైతే ఏం చేస్తారంటే ఈ ఉడికిన పదార్థాలు తినకూడదు, ఉడకనాటి ఎన్ని ఏం తినొచ్చు అనేసి ఆ పిండిని ఆ సజ్జలు నేను బాగా అరటి పళ్ళు బాగా తింటానే ఉంటారు అనమాట. నాకైతే ఇప్పుడు ఆ చిన్నప్పుడు మేము కూడా అదే చేసాం కదా, అది ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంటుంది అనమాట. అదే ఉపవాసం అనేసి. కాబట్టి ఆ విధంగా మనము వారానికి ఒక రోజు కనీసం శనివారం రోజు కానీ ఈ యొక్క ఏకాదశులు కానీ ఏదో ఒకటి మన వీలుని బట్టి అందరూ కరెక్ట్ గా శనివారమే ఉండాలి, ఏకాదశి రోజే ఉండాలని కాదు. అట్లా ఉన్నప్పుడు మన శరీరము చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఉపవాసం చేసిన దానివల్ల. ఇంకపోతే ఇంకొకటి అభ్యంగన స్థానం. అభ్యంగన స్థానం మన మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సాధ్యంగా మర్చిపోతున్నారు. అదేదో ఆ భోగి పండుగ రోజు నరక చతుర్థి రోజు చేసుకుంటున్నారే కానీ అదేదో ఆచారంగా వస్తుంది కాబట్టి కొరప్పుడు అంత తీరిక లేదు, ఎవరో ఏందో చేస్తున్నారన్నమాట. మనము కాబట్టి అభ్యంగన స్నానం చేయడము అలవాటు చేసుకోవాలి. అభ్యంగన స్నానం చేయాలంటే ఏంటి అనేది మొట్టమొదటి ఏం చేయాలి, శరీరానికి మొత్తానికి మన యొక్క ఆయిల్ పట్టించాలి, నూనెను పట్టించాలి, బాగా పట్టించాలి. ఆయిల్ పట్టించేటప్పుడు ఎట్లా పట్టించాలి, మామూలుగా మసాజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే తల మీద పోస్తారన్నమాట. మొట్టమొదట కాదు, తల మీద పోయకూడదు, కాళ్ళ నుంచి మొదలు పెట్టాలి. కాళ్ళ నుంచి శరీర భాగాలంటే పైకి అట్లా పైకి వచ్చేసి తల దగ్గరికి రావాలన్నమాట. ఈ నూనె కూడా ఏం చేయాలంటే చేసేటప్పుడు ఏం చేయాలంటే వాతావరణం వేడిగా ఎండాకాలం అయితే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉపయోగించుకోవాలి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె ఎండాకాలం అయితే. అదే చలి వాతావరణం చల్లగా ఉండే వాతావరణం పడితే ఆవు నూనె కానీ కుసుమ నూనె కానీ ఉపయోగించుకోవాలి. ఆవు నూనె కానీ కుసుమ నూనె ఉపయోగించాలి. కొంతమందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి. కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళు ఆవు నూనె ఉపయోగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ మద్దన చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళ నుంచి ప్రారంభించి తల వరకు రావాలి. అట్లాగే మసాజ్ అయిన తర్వాత కొంతసేపు రిలాక్స్ గా కూర్చోవాలన్నమాట. రిలాక్స్ గా అంటే వెంటనే స్నానం చేయకూడదు, కాసేపు రిలాక్స్ గా కూర్చుంటే ఆ చెమట బట్టి ఉంటుంది కాబట్టి అదంతా చెమటగా ఆరిపోయింది, అప్పుడు స్నానానికి పోవాలి. ఈ స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళతో స్నానం చేసేపంతే మొట్టమొదట కాళ్ళతో ప్రారంభించాలి. కాళ్ళ మీద పోసుకోవాలి వేడి నీళ్ళు మొట్టమొదట, తర్వాత తల దగ్గరికి రావాలి. చన్నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు అయితే తల మీద నుంచి కిందకి పోవాలన్నమాట. అది పద్ధతి. అట్లాగే తలకి మనకు మామూలుగా ఈ యొక్క షేకాయ కానీ లేకుంటే కుంకుడికాయ రసం కానీ ఉపయోగిస్తే షాంపూలు ఉపయోగించకూడదు. అట్లాగే శరీరానికి కూడా సబ్బు బదులు ఈ యొక్క సున్నిపిండిని ఉపయోగించుకుంటే మసాజ్ చేసినప్పుడు దాని యొక్క ఫలితం బాగుంటుంది. సున్నిపిండి అంటే ఏంది, పెసరు, ఈ శనగలు, బియ్యం పిండే కదా, అది చాలా మంచిది అనమాట దానికి. కాబట్టి ఆ విధంగా స్నానం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం చేసుకోవచ్చు, మన తల తుడుచుకున్న తర్వాత సాంబ్రాణి పొగ వేస్తున్నారు అనుకోండి, మీకు ఆ రోజంతా కూడా శరీరం సువాసన ఉంటుంది అనమాట. ఆ రోజు మీకు నిద్రపోతే ఎట్లా నిద్రపోతారంటే, మనం ఎవరైనా సరే చిన్నపిల్లలు నిద్రపోతారు కదా, ఆ విధంగా అంత బాగా నిద్రపోతుంది అనమాట. శరీరం అంతా కూడా ఎంతో తేలిక అయిపోతుంది, మనకి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతాం. కాబట్టి కనీసం వారానికి ఒక రోజైనా సరే సెలవు రోజు కూర్చునేసి అందరూ కూడా అభ్యంగన స్నానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అభ్యంగన స్నానం చేసిన వల్ల ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అభ్యంగన స్నానం కనుక ప్రతి వారం కనుక చేస్తూ ఉంటే ఒక 2 నెలల లోపల మన యొక్క శరీరంలో ఎన్నో మార్పులు చేసేసి మన ఏజ్ లో 5 years తక్కువగా కనపడతాం అనమాట. మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఎవరు కూడా బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం లేదు. సున్నిపిండి ఉపయోగించుకోవాలి. ఈ యొక్క షేకాయ సబ్బుని అవి ఉపయోగించుకుంటే, షేకాయ పౌడర్ కానీ లేకుండా ఉపయోగించుకుంటే బ్యూటీ పార్లర్ పర్లేదు, ముఖంలో అదొక రకమైనటువంటి గ్లో వస్తుంది అనమాట.
కాబట్టి మీరందరూ కూడా ఆచరిస్తారని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇంకా చివరగా ఒకటి, రాత్రిప్పుడు కొంతమందికి నిద్ర పట్టదు పడుకున్న తర్వాత. మనం సార్ వాళ్ళు మనం చెప్పుకున్న కొన్ని ఆసనాలు చెప్పుకున్నారు చేతులతో చేసేది. అది కూడా కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఎట్లాగంటే బాగా ఎల్లకలు పడుకున్న తర్వాత ఎడం పాదం పైన కుడి పాదాన్ని ఇలా పెట్టేసేసి ఇట్లా బాగా 2 నిమిషాల సేపు రుద్దాలన్నమాట. ఇట్లాగా 2 మినిట్స్. అట్లాగే ఇంకొక ఎడం పాదాన్ని కుడి పాదం మీద పెట్టి 2 నిమిషాలు ఇట్లా రుద్దినామంటే అనుకుంటే బాగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోయినామో ఆటోమేటిక్గా చీకటితో మెలకు వస్తుంది, ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతులన్నీ కూడా మీరందరూ పాటిస్తారని చెప్పేసి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మహాతర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు.